అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. దేవుని హస్తం కొరచు కాలేదు. ఎన్నో సందర్భాలు ఒక్కసారి నేను 31వ తారీఖు రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను. అప్పటికే 4:30 అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 9 o'clock సర్వీస్ ఉంది. ఆ రాత్రి నా బెడ్ దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంవత్సరం అంతా కూడా దేవుడు నన్ను ఏ విధంగా కాచి కాపాడాడో అవన్నీ కూడా జ్ఞప్తికి తీసుకొస్తున్నాడు. ప్రభుని తుసిస్తూ ఉన్నాను. ప్రభు అనేక దూర ప్రాంతాలకి ఫ్లైట్ జర్నీస్, ట్రైన్ జర్నీస్, కారులో అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆయన కాపుదల, భద్రత ఏ విధంగా ఉందో. సందర్భంలో నేను అమెరికాలో ప్రయాణం చేస్తున్నప్పుడు, అమెరికాలో ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్కి బయలుదేరుతున్నప్పుడు వాతావరణం చాలా అననుకూలంగా ఉంది. నేను చికాగో అనే ప్రాంతంలో దేవుని స్వాతంత్రం ప్రకటిస్తానని వారికి వాగ్దానం చేశాను. నేను టెక్సస్ అనేటువంటి రాష్ట్రం నుంచి అక్కడికి బయలుదేరుతున్నాను. ఆ రోజు వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంది. విమానం కూడా సుమారుగా 4 గంటలు లేట్ అయింది. ఎయిర్పోర్ట్లో అలా ఉండిపోయిన తర్వాత ఎట్టకేలకు ఫ్లైట్ తీయటం జరిగింది. తీసిన తర్వాత ఆ ఫ్లైట్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయి ఎప్పుడైతే గాల్లోకి వెళ్ళిందో కరెక్ట్గా 1:45 నిమిషాలు అయిన తర్వాత ఫ్లైట్ ఇలా వణుకుతుందండి. ఫ్లైట్ ఇలా వణుకుతుంది. వాతావరణం సరిగ్గా లేదు. భయంకరమైనటువంటి టర్బులెన్సెస్. ఆ టర్బులెన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే సడన్గా ఫ్లైట్ అలా దిగిపోతుంది. 100 అడుగులు 200 అడుగులు కూడా కిందకి దింపేస్తారు, మరలా పైకి తీసుకొస్తారు. ఆ యొక్క ఫ్లైట్లో వారు ఎప్పటికప్పుడు చెప్తుంటారు, ఫాస్ట్ యువర్ సీట్ బెల్ట్స్, కంగారు పడొద్దు, టర్బులెన్సెస్ ఉన్నాయని. ఆ టైంలో అనుకున్నాను, అందరూ కూడా చాలా భయంతో ఉన్నారండి. చాలామంది పిల్లలు అయితే ఏడుస్తున్నారు. ఆ తర్వాత యవనస్తులు అంటే చాలా కంగారుతో ఉన్నారు. మరి అప్పుడు ఏదన్నా అయి ఉంటే నేను సజీవ లెక్కలు ఉండేవాడిని కాదు. ఇంకా ఇలాంటివి అనేకమైనవి రోడ్డు ప్రమాదాలు, అనేకమైనటువంటి రోడ్ యాక్సిడెంట్ నేను కళ్ళారా చూస్తూ వచ్చాను. సో మొన్న అమెరికా నుంచి మరలా విజయవాడ వస్తూ ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత మరలా విజయవాడకి బయలుదేరి వస్తున్నప్పుడు నేను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. సడన్గా ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరగాలి. అందులో పాస్టర్ గారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కిషోర్ డ్రైవ్ చేస్తున్నాడు. సో ఆ టైంలో కిషోర్ చూసుకోలేదు. వాస్తవానికి సడన్గా 140 కిలోమీటర్ స్పీడ్లో ఒక లారీ ఇలా తప్పించుగానే రోడ్డు మధ్య డివైడర్ ఉంటుంది, ఆ డివైడర్ వచ్చేసిందండి ముందుకి. వెంటనే బండి డివైడర్ని ఎక్కించేసాడు ఒక్కసారిగా. ఆ టైంలో ఆ 140 కిలోమీటర్ స్పీడ్లో ఆ యొక్క కారు ఏమవుతుందంటే పల్టీ కొట్టేస్తుంది. ఏ ప్రమాదంలో జరగచ్చు. ఇలాంటివి అనేకమైన నా జీవితంలో ఉన్నాయి. దేవాదేవుడు తన హస్తాన్ని చాపి రక్షించిన విధానాలు చాలా ఉన్నాయి. చెప్పడానికైతే సమయం కాదు, కానీ దేవుని హస్తం నాకు తోడుగా లేకపోతే ఈరోజు నేను సజీవ లెక్కలు ఉండేటువంటి వాడును కాను. దేవుని హస్తము మాకు తోడుగా లేకపోతే ఈ పరిచర్య ఇలా ముందుకు జరగదు. అనేక మంది దీవెన పొందుకోలేరు. అనేక మంది యవనస్తుల్లో పరివర్తన రాదు. దేవుని హస్తమే, ఆయన కదలికలే మన జీవితంలో సమస్తాన్ని సాధ్యపరచగలుగుతాయి. అసాధ్యమైనటువంటి వాటిని జీవితంలో సుసాధ్యపరచుకోవాలంటే దేవుని హస్త కదలికలు నీకు అవసరం.
ప్రార్థన చేస్తున్నావయ్యా, నీ హస్త కదలికల ద్వారా నా స్థితిగతులు మార్చయ్యా, నీ హస్త కదలికల ద్వారా నా శరీరాన్ని ముట్టండి అయ్యే, నీ యొక్క హస్త కదలికల ద్వారా నా యొక్క కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించని ప్రభు సన్నిధిలో మనం అడగాలి. దేవుని హస్తం ఎల్లప్పుడూ ఆశీర్వాదాన్ని కలుగు చేసేటువంటి హస్తాలు. దేవుని చెయ్యి చాలా పెద్ద చెయ్యి, మనల్ని కరుణించేటువంటి చేతులు, మనల్ని ఆశీర్వదించేటువంటి చేతులు. ఈరోజున దేవుని హస్తం గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తన 89వ కీర్తన 18వ చరణం, 89వ కీర్తన 18వ చరణంలో అక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, దేవుని హస్తం ఎలాంటిదో మాట్లాడుతున్నాడు. మా కేడము యెహోవా వశము, ప్రైజ్ ది లార్డ్. నా చెయ్యి అతనికి ఎడతెగక తోడుగా ఉండును, నా బాహుబలము అతన్ని ఏం చేస్తుంది? దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్న కారణం చేత దేవుని బాహుబలం అతనికి ఏం చేస్తుందట? బలాన్ని ఇస్తుందట. అంటే దేవునికి ఇష్టలుగా బ్రతకడం అనేది ఎంత ప్రాముఖ్యం మీరు ఆలోచన చేశారా? దేవునికి ఇష్టలుగా బ్రతకడం అనేది ఎంత ఆవశ్యకమైనది మీరు ఆలోచన చేశారా? దేవునికి ఇష్టలైనటువంటి వారికి దేవుడు తన హస్తము ద్వారా వచ్చిన బలాన్ని అనుగ్రహిస్తాడు. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి కూడా చెబుతూ, దేవుని ప్రేమించేటువంటి వారికి, ఆయన దయా సంకల్పించి పిలబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతాయని ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. నిన్న మనం న్యూ ఇయర్ ఆరాధనలో మనం విన్నాం, దేవుని ప్రేమించేటువంటి వారికి ఆయన సిద్ధపరిచేటువంటి మేలులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషు హృదయానికి గోచరము కావు. అవును, దేవుని హస్తము ఎవరికైతే తోడుకుంటుందో వారి జీవితాల్లో దేవాది దేవుడు చేసేటువంటి కార్యాలు వారికి కొన్ని సందర్భాల్లో కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషు హృదయానికి గోచరము కానటువంటి గొప్ప కార్యాలు ప్రభువు చేసేటువంటి దేవుడు. నా ప్రియ క్రైస్ట్ టెంపుల్ విశ్వాసులారా, దేవుని హస్తము బలమైనది, ఆయన హస్తము ఉన్నతమైనటువంటిది. ఆ ఉన్నతమైనటువంటి హస్తము దావీదుకు తోడుగా ఉన్న కారణం చేత దావీదు ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చుండగలిగాడు. గొర్రెల కాపరి, మాటలు చెప్పాలంటే యొక్క ఆధిక్యతలో లేనిటువంటి వాడు, గొర్రెల కాపరి అయినటువంటి ఆ దావీదును తీసుకెళ్ళి దేవుని హస్తము దావీదుకు తోడుగా ఉన్న కారణం చేత దావీదును ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పటికీ ఇజ్రాయెల్ హిస్టరీలో, వరల్డ్ హిస్టరీలో హూ ఈజ్ ద బెస్ట్ కింగ్, హూ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కింగ్స్ అని మాట్లాడితే డేవిడ్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. అతడు అనేక మంది గొప్ప రాజుల్లో గొప్ప రాజు ఎవరంటే దావీదు సింహాసనం, దావీదు నక్షత్రం. యేసుప్రభు పుట్టిన చోట్లో ఈరోజు ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాన్ని నేను ముద్దు పెట్టుకున్నాను. ఎక్కడైతే ప్రభువారు జన్మించారో ఆ పశువుల శాలలో యేసుప్రభు జన్మించినటువంటి స్థలంలో ఒక నక్షత్రం పెట్టారు వాళ్ళు. ఆ నక్షత్రానికి ఏమని పేరో తెలుసా? దావీదు నక్షత్రం, డేవిడ్ స్టార్ అని పెడతారు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ఆ డేవిడ్ స్టార్ను ముద్దు పెట్టుకుంటారు. నిజంగా అక్కడ దావీదుని ఏం చేసుకుంటారు వాళ్ళు? ప్రస్తావన, జ్ఞాపకం చేసుకుంటారో. మీరు ఆలోచన చేయండి, దావీదు ఎందుకు అంత ఘనమైనటువంటి స్థితిలోకి వెళ్ళగలిగాడంటే దావీదు ప్రతినిత్యము కూడా తన దేవునికి ఇష్టడుగా బ్రతకాలనే కోరిక దావీదులో ఉంది. ఇష్టడుగా బ్రతికాడు. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని దేవుడు పిలిచాడు. నా హృదయానుసారైనటువంటి మనుషుడు అయ్యా, నేను ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాను, ఆ వ్యక్తి నా హృదయానుసారుడు. నిజంగా దేవుని హృదయానుసారుడుగా బ్రతకాలంటే ఎంత ప్రయాసపడాలండి? దేవుని హృదయానుసారుడుగా బ్రతకాలంటే మనం ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఎంత ఆసక్తిని కనుపరచాలి, ఎంత ఆత్మఫలం ఫలించేటువంటి వారికి ఉండాలి, మన తీర్మానాలు ఎలా ఉండాలి. దేవునికి ఇష్టడుగా ఉండటం అనేది అంత ఈజీయా? దేవునికి ఇష్టడుగా ఉండటం అంటే కాఫీ తాగినట్ట? దేవునికి ఇష్టడుగా ఉండటం అంటే చాలా ప్రయాస ఉంటుంది, అందులో చాలా రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలా. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఎంతో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలా. దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే దేవుని స్వార్థను ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. నీ తీర్మానాలు ఏమండి, నీ తీర్మానాలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి. నేను మరొకసారి మనం తీసుకునే తీర్మానాల గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. మన జీవితంలో ఆత్మ ఫలము ఫలించేటువంటి, కనుపరిచేటువంటి జీవితాన్ని గడుపుతాను తీర్మానం తీసుకోవాలి. ఈ సంవత్సర కాలంలో ఆత్మ ఫలాన్ని నేను కనుపరుస్తాను. ఆత్మఫలం నీలో ఏమవ్వాలి? కనుపరచబడాలి.
ఓకే, నా ఆత్మఫలం ఫలిస్తున్నా అంటే కుదరదు. నీలోంచి ఆ ఫలం యొక్క రిజల్ట్స్ బయటికి రావాలి, కనుపరచాలి. ప్రేమ అనేటువంటి ఆ ఫలం నీలో ఏం చేయబడాలి? ప్రజలు చూడాలి. అర్థమైందండి? నేను ఆత్మఫలం ఫలిస్తున్నాను నీకు నువ్వు అనుకుంటే కుదరదు. సంఘములో నీ సంఘ నాయకుడు చూడాలి నీలో ఆత్మఫలంలో ఉన్నటువంటి ప్రేమ అనే ఫలం నీలో ఏం చేయబడాలి? కనుపరచబడాలి. ఇట్ షుడ్ బి ఎక్స్పోజ్డ్. అది కనపరచబడాలి. ప్రేమ, సంతోషం ఎప్పుడు ఎలా ఉండాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం అదే ఇంట్లో చాలా సంతోషంగా ఉంటాం, చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ఏమైపోతాం మనకు తెలియదు, చాలా విచారంగా ఉంటాం. ఎందుకు వచ్చాం అన్నట్లుగా. అసలు ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను? అసలు ఇక్కడ ఏం చేయడానికి ఉన్నాను? అసలు నాకేంటి సమస్య? ఎందుకు నేను వినాలి అనేటువంటి ఆలోచనతో ఏమంటే చాలామంది ముభావంగా మార్చబడుతుంటారు. అందుని బట్టి అప్పుడప్పుడు దేవుని సేవకులు ఏం చెబుతూ ఉంటారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటప్పుడు ఏమవ్వాలి? మనం పాపప్ అయ్యి కొద్దిగా ఏం చేయాలి? సంతోషంగా హల్లెలూయా చెప్పాలి. ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్పిస్తారు హల్లెలూయాలు? మీరు యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనం ఎంత ధన్యులం అండి, ఎంత ధన్యం. మనకున్నటువంటి సమస్య ఏంటంటే ధన్యతలన్నీ పక్కన పెడతాం, ధన్యతల గురించి తలపోసుకోం. దేవుడు ఎంత గొప్ప స్థితి మనకి ఇచ్చాడో, మన బిడ్డలను ఏ విధంగా కాపాడాడో, దేవుడు మనకి ఎలా ఆయుష్ని పొడిగిస్తున్నాడో, దేవుడు తన కృపల చేత మనం ఎలా నింపాడో, దేవుడు తన ఆశీర్వాదాలతో ఎలా నింపాడో, ఇవన్నీ తొంగలో తొక్కేస్తాం. మనము గుర్తుపెట్టుకుంటే ఏమని తెలుసా? చిన్న చిన్న సాతాను శోధన ఒకటి గుర్తుపెట్టుకుంటాం, లేకపోతే భర్త గారు అన్న మాటను గుర్తుపెట్టుకుంటాం, లేకపోతే దైవజనుడు ఏదన్నా మందలిస్తే ఆ మాటను గుర్తుపెట్టుకుంటాం. వీటిని తలపోసుకుని ఆశీర్వాదాలన్నీ కూడా ప్రక్కన పెట్టి చిన్న చిన్న విషయాల్ని పెద్దగా ఆలోచన చేసి దేవునికి దూరం అవుతుంటాం. మనం విచారణలోకి వెళ్ళిపోతున్నాం. గమనించండి, ఎప్పుడు కూడా మీ జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండాలంటే లాంగ్ స్పెక్ట్రంలో చూడండి. ఎలా చూడండి? బ్రాడర్ సెన్స్లో ఆలోచన చేయండి. నేరోగా ఆలోచన చేశారనుకోండి, ఎప్పుడు నీ జీవితంలో సమస్యలు అనేవి అందరికీ ఉంటాయా ఉండవా? పాస్టర్ గారికి ఉంటాయి సమస్యలు? ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా సమస్యలు వచ్చినాయి. సమస్యలను కాదు మనం ఏం చేయడం, ఫోకస్ పెట్టడం, ఆశీర్వాదాలను ఏం చేయటం, తలపోసుకుంటూ దాన్ని బట్టి స్తుతిస్తున్నప్పుడు నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు, నీకు ఆయుష్ పెరుగుతుంది. స్తోత్రం చెప్పండి. నిరాశావాది ఎప్పుడు కూడా చిన్న చిన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిరాశలోకి వెళ్ళిపోతుంటాడు. కానీ ఆశావాది వాటిని ప్రక్కన పెట్టి విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించడానికి క్రీస్తు వైపే చూస్తాడు. ఆశీర్వాదాలు దేవుడు మనపై చూపించిన దీవులన్నీ ప్రక్కన పెట్టేస్తాం. లేకపోతే ఒక చిన్న ఫెయిల్యూర్ని అదే తలపోసుకుంటూ నాకు ఈ సమస్య ఉంది, ఈ ఫెయిల్యూర్ ఉంది, దాన్నే తలపోసుకుంటూ రోజంతా కూడా విచారంతో ఉంటాం. కాబట్టి ఈ సంవత్సర కాలంలో నీ జీవితంలో వైఫల్యాలను ప్రక్కన పెట్టేసేయండి. మీ జీవితంలో సూటిపోటీ మాటల ద్వారా ఎవరిని బాధించారా క్షమించి, ప్రభా వారికి ఆత్మీయ పరిపక్వత లేదు, ప్రభా ఆత్మీయ పరిపక్వత వారికి ఇవ్వండి అని విడిచిపెట్టండి. అంతేగాని ఎందుకు నువ్వు దూరం అయిపోతావు దేవునికి? ఆనందంగా ఎందుకు జీవించలేవు? ఒక చిన్న మాట ద్వారా కొన్ని సందర్భాల్లో ఆనందం మన జీవితంలో దూరం అయిపోతుంది. దేవుడు చేసిన గొప్ప కార్యాలు, సుమారుగా 80 గొప్ప కార్యాలు ప్రభు చేస్తే దాన్ని బట్టి నీకు సంతోషం ఉండదు. ఏదైనా చిన్న వైఫల్యం జరిగిందా, లేకపోతే నీ ఇంట్లో ఎవరైనా ఒక మాట అన్నారా, ఆ మాటను పట్టుకుని రోజంతా ఏడుస్తూ ఉంటాం. మారిపోండి. 20% కాదు 80% దేవుడి నీ జీవితంలో మేలు చేశాడు, దాన్ని బట్టి సంతోషించు. జీవితాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తావు? జీవితాన్ని ఎప్పుడు ఆనందంగా మలుచుకుంటావు? ఆనందంగా ఎప్పుడు ఉంటావు నువ్వు? చాలామంది చేస్తున్నటువంటి కార్యాలు ఇవే. సక్సెస్ఫుల్ పీపుల్కి అన్సక్సెస్ఫుల్ పీపుల్కి తేడా చెప్తున్నాను నేను. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా వారు ముందుకు వెళ్ళిపోతారు, అనవసరమైనటువంటి విషయాలకి ఎక్కువ సమయం ఇవ్వరు. కానీ ఖాళీగా ఉన్న అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా ఉంటారంటే జీవితంలో ఏమీ సాధించినటువంటి వారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ అలాగే జీవితాన్ని ముందుకేం చేస్తుంటారు, కొనసాగిస్తారు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, నువ్వు వాక్యాన్ని వింటున్నావు మంచిదే, వాక్యాన్ని ప్రకటించేటువంటి అనుభవంలోకి రావాలి, ఆత్మఫలం ఫలించాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఏం జరుగుతాయి? కార్యాలు జరుగుతాయి. అర్థమవుతుందా? మీ జీవితంలో ఎప్పుడు ఇక్కడ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ రాదర్ దాన్ యువర్ ఫెయిల్యూర్స్ని ప్రక్కన పెట్టండి, బ్లెస్సింగ్స్ని కౌంట్ చేయండి. తద్వారా ఆనందంగా సంతోషంగా ఇంకా దేవుడిని అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజు నుంచి సంవత్సర కాలంలో చిన్న చిన్న సమస్యలను కూడా ప్రక్కన ఎక్కువగా ఫోకస్ పెట్టొద్దు. వాటిని నువ్వు చేయాల్సినటువంటివి ఏమండి, నేను చెప్పాను ఆల్రెడీ. నేను సందేశాలు అందిస్తున్నప్పుడు చాలా ప్రాంతాల్లో ప్రక్క నుంచి చాలా మాటలు వినపడుతుంటాయి.
ఒక్కడన్నాడని చెప్పి నేను సందేశాన్ని ఆపేసి దానికి డిస్టర్బ్ అయిపోయి చెప్పాల్సిన సందేశాన్ని చెప్పకుండా నేను అక్కడ ప్రాంతం నుంచి వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఎవరో ఒక మాట అన్నారు, చెప్పవలే సోది మాటలు అని అన్నాడు ప్రక్క నుంచి ఒక ఆయన. సో దాన్ని నేను హార్ట్కి తీసేసుకుని ఇలా అంటున్నారు, అందరూ నేను వాక్యం చెప్పనని చెప్పి నా కొరకు అనేక మంది, వందలాది మంది అక్కడ వేచి ఉంటున్నారు. ఒక్కడి కోసం వందలాది మంది డిసప్పాయింట్ చేయనా నేను? మీకు అర్థమైందా? ఇప్పుడు ఇంకొకటి ఏదో బూత్ మాట అంటాడు, ఆ బూత్ మాటను హార్ట్కి తీసేసుకుని వాక్యం చెప్పకుండా వచ్చేస్తే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. అక్కడ ఉన్నటువంటి వారు ఏమవుతారు? దేవుని వాక్యాన్ని వినకుండా ఇంటికి వెళ్తారు. అందరూ బట్టి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. మీరు విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించి క్రీస్తు వైపు చూచు ముందుకు కొనసాగాలి. సాతాను కూడా ఏం చేస్తాడంటే దొప్పి పొడుస్తాడు. వాడు అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పి దగ్గరికి వచ్చి నేను పోక్ చేస్తూ నేను ఏం చేస్తాడు? దూరం చేస్తూ ఉంటాడు. కాబట్టి గమనించు, సాతాను యొక్క తంత్రాలు గమనించాలి. యూ నీడ్ టు నో ద సాటన్ వైల్స్. నువ్వు సాతాను యొక్క తంత్రాలు గమనించుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగు. దేవుడు గొప్ప పిలిపిచ్చాడు. ఇక్కడ వాలంటీర్స్గా పరిచారకులు ఉన్నారు. ఎంతోమందికి, వేలాది మందికి లేనటువంటి గొప్ప కృపను నీకు ఇస్తే దాన్ని బట్టి సంతోషించకుండా ప్రభువా దైవ సేవకులు నాకు ఈ బాధ్యతనిచ్చారు, నీకు స్తోత్రమయ్యా, ఎంతోమందికి ఇటువంటి భాగ్యం లేదు అని చెప్పి స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, సో అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి ఎందుకు నువ్వు దేవునికి దూరం అయిపోతావు? నేను డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతలను బట్టి దేవుని స్తుతించు మొదట. సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ రాదర్ దాన్ యువర్ కర్సెస్. తద్వారా దేవుళ్ళు ఏమవుతాం? మనం ఎదుగుతాము. కొన్ని సందర్భాల్లో మన ప్రివిలేజెస్ మనకు అర్థం కావట్లా, దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలు ఏంటో మనకు అర్థం కావట్లా, చాలా లైట్ తీసుకుంటున్నాం మనం. ఒకవేళ ఈ జీవమే కనుక వేరే వాళ్ళకి ఇచ్చుంటే, అనేక మంది మరణించారు, అదే జీవితాన్ని వాళ్ళకి ఇచ్చుకుంటే, లేకపోతే అనేక మందికి ఈ యొక్క ఆరోగ్యాన్ని ఇచ్చుంటే వారు మనకు దేవుని కొరకు ఇంకా అద్భుతంగా పనిచేసేవారేమో కదా. ఇదే అవకాశాలు వేరే వాళ్ళకి ఇచ్చుంటే దేవుడు ఇంకా దేవుని కొరకు బహుబలంగా వాడబడేటువంటి వారు, దేవుని కార్యాలు చేసేటువంటి వారు కదా. శుక్రవారం చక్కగా దేవుడు మంచి హాల్ని దేవుడు మనకు సిద్ధం చేసి ఉపవాస ప్రార్థన చేద్దాం రండి అంటే కొంతమంది మాత్రం రెస్పాండ్ అయ్యారు. అదే కొన్ని సందర్భాల్లో మరణ పడక మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ఉంటే బాగుండేది, అక్కడ దేవునితో సమయాన్ని గడుపుంటే బాగుండేది, దేవునితో సహవాసం చేసి ఉంటే బాగుండేది అనే ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? మన కాళ్ళు చేతులు పనిచేయనప్పుడు, హాస్పిటల్లో ఉండిపోయి డాక్టర్కి ఎక్కడికి బయటికి వెళ్ళదన్నప్పుడు, అప్పుడు జీవితం విలువ, దేవుని సేవకులకు విలువ, దేవుని యొక్క పరిచర్యకు విలువ, దేవుని సన్నిధి యొక్క విలువ మనకు అర్థమవుతుంది. నాకు అనిపిస్తుంది, ప్రభువా ఇంకాస్త ఎర్లీగా నేను దేవుని యొక్క పరిచర్యకు వచ్చి ఉంటే బాగుండేది, ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి వాడిని కదా, అనేక మందికి స్వాత ప్రకటించేటువంటి వాడిని కదా అనేటువంటి ఆలోచన నాకైతే కలుగుతుంది. మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా ప్రతి వచ్చిన దేవుని కార్యాలు, దేవుని యొక్క హస్తము బలమైనది, ఉన్నతమైనది. ఇంకో మాట, దేవుని హస్తాలు సాహస కార్యాలు జరిగిస్తుంది. ఆమేన్. దేవుని హస్తాలు 118వ కీర్తన 15-16 వచనాలు చదువుదాం. 118వ కీర్తన 15-16 వచనాలు త్వర చూద్దాం. నీతిమంతుల గుడారముల్లో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదములు వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. హల్లెలూయా. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడిందంటే దేవుని యొక్క సాహస కార్యం కాదా అది? దేవాది దేవుడు యోర్దాను నదిని 2 పాయలుగా చేశాడు, ఆయన సాహస కార్యం కాదా? సృష్టిని ఆయన తన ఆధీనంలోకి తీసుకున్నాడు. పంచభూతాల మీద అధికారం కలిగినటువంటి వాడు ఆయన. ఆయన పుట్టుకలో కూడా పంచభూతాలను శాసించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ 2వ రాకడలో కూడా గగనాన్ని చీల్చుకుంటూ వస్తాడు. ఆయన పంచభూతాలను ఏం చేస్తాడు? మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయే దినం అంటాడు. అంటే ఆయన అధికారం దేవుడు కాబట్టి సాహస కార్యాలు చేసేటువంటి వాడు ఆయన. సూర్యచంద్రుడు నిలపడం అంటే ఎంత సాహసం అది! సృష్టిని అంతా కూడా స్తంభించిపోవాలి సూర్యచంద్రుడు నిలిచిపోవాలంటే. సూర్యుడు ఒకరోజు ఆయన రాలేదు అంటే, సూర్యుడు స్తంభించిపోవడం అంటే సృష్టి అంతా స్తంభించబడినట్టే. సూర్యునితో నవగ్రహాలు ఆధారపడి ఉంటాయి, చంద్రుడు సూర్యుని మీద ఆధారపడతాడు. అంటే ఈ యొక్క విశ్వం, భూమి మొత్తం సూర్యుని మీద ఆధారపడుతున్నప్పుడు మనం సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఏంటది? సూర్యుడు కేంద్రకంగా ఉంటాడు, ఆ సూర్యుని చుట్టూ ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే సూర్యుని నిలిపేశాడంటే మొత్తం ఇవన్నీ ఏం చేయమన్నట్టు. ఓల్డెన్ డేస్లో శాస్త్రవేత్తలు అనుకున్నారు భూ కేంద్రక సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వారు. ఏ కేంద్రక సిద్ధాంతం?
అంటే భూమి కేంద్రకంగా ఉంటాడు, అంటే సెంటర్లో ఉంటాడు, ఈ భూమి చుట్టూ అన్నీ తిరుగుతున్నాయి అన్నారు. కానీ కొన్ని రోజులైన తర్వాత శాస్త్రవేత్తలు గమనించారు, ఇది రాంగ్. భూకేంద్రక సిద్ధాంతం కాదు, సూర్య కేంద్రక సిద్ధాంతము. దేవుడు సూర్యచంద్రుడు నిలిపేశాడంటే అర్థం ఏంటి? మొత్తం ప్రపంచాన్ని ఏం చేశాడు? నిలిపేశాడు ఆయన. అసలు ఈ యొక్క భూమి మీద ఆ దినం ఒకటి కనుమరుగైపోయింది. భూమి మీద ఒక దినం ఏమైపోయింది? కనుమరుగైపోయింది. అంటే దేవుడు ఎంత సాహసకార్యాలు చేసేటువంటి వాడు ఆయన. ఆయనందు నమ్మకం ఉంచినటువంటి వారికి, విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన ఎంత రిస్క్ అన్నా చేయగలడు, ఎంత రిస్క్ అన్నా తీసుకోగలడు, ఏ కార్యమైనా జరిగించగలడు. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. దేవునికి ఇష్టడుగా, ఇష్టాలుగా బ్రతుకుతున్నప్పుడు నీ కుటుంబాల్లో దేవుని కార్యాలు చూస్తావు, నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో దేవుని కార్యాలు చూస్తావు. అపాయం రాకుండా దేవుని కాపాడుతాడు, కీడు రాకుండా దేవుడిని కాపాడుతాడు. నిజంగా ఏ దురాత్మ శక్తులు నీ దగ్గరికి వచ్చి నిన్ను పతనం చేయకుండా దురాత్మ శక్తులను ముందుగానే నిలువరిస్తాడు ఆయన. అందుని బట్టి దేవునికి ఇష్టడుగా ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యం. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మన జీవితంలో విశ్వాసం మనం కలిగి ఉండాలి. అన్లెస్ యూ హ్యావ్ ఫెయిత్ యూ విల్ నాట్ ప్లీజ్ గాడ్. అన్లెస్ యూ హ్యావ్ ఫెయిత్, నువ్వు జీవితంలో విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా ఉండలేవు. ఇంకొకటి, దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. హన్నా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఇంట్లో నుంచి ప్రార్థన చేసుకోవచ్చుగా, ఎందుకు షిలోహ్లోకి వచ్చింది? దేవుని సన్నిధికి ఎందుకు వచ్చింది? యెహోషాపాత్ ఎందుకు తన రాజ్యంలో ఉండొచ్చు, దేవుని సన్నిధిలోకి ఎందుకు వచ్చాడు? నా ప్రతిష్ఠనాగమా, దేవుని సన్నిధి ప్రతిష్ఠత పొందినటువంటి స్థలం ఇది. దేవుని సన్నిధి చాలామంది ప్రాణప్రతిష్ఠ అంటారు, విగ్రహాన్ని నిలబెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారంటారు. ఈ రోజున ఈ స్థలం అనేటువంటిది ప్రతిష్ఠ చేయబడింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఈ స్థలం ఏం చేయబడింది? ప్రతిష్ఠ చేయబడింది. ఈ స్థలాన్ని నువ్వు ఎక్కువ సమయం ఈ సమయంలో ఈ స్థలంలో గడపడం ద్వారా ఆశీర్వాదాన్ని ఏం చేసుకుంటున్నాను? కూడగట్టుకుంటున్నావు. షిలోహు మందిరానికి వచ్చింది, దేవుని సన్నిధిలో తన ఆత్మను కృంభరించింది, కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో గోజాడినటువంటి హన్నాను దేవుడు నిరుత్సాహపరచలేదు. దేవాదేవుడు హన్నాకి 6 కుమారులను ఇచ్చాడు. అందులో శ్రేష్టమైన కుమారుడు సమూయేలుని కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? దేవుని మందిరంలో. ఏమంటే మన పిల్లలను దేవుని మందిరంలో ఉంచుతున్నాం మనం? దేవుని మందిరంలో పరిచయం చేయరా? దేవుని మందిరంలో ఏదో ఒక పరిచయం చేయి, దేవుని మందిరంలో ఎదుగు అటువంటి ఆ బోధన మన పిల్లలకు చేస్తున్నామా? అలా చేయండి, మంచిది. దేవుని వాక్యం ఎప్పుడు నిరర్థకం కాదు. మీ బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో చీపురు పట్టుకుని ఓడవాలి, మీ పిల్లలు చైర్లు వేయాలి, మీ పిల్లలు సౌండ్ పెట్టాలి, మీ పిల్లలు లైటింగ్ అరేంజ్ చేయాలి. అది మీకు ఆశీర్వాదం. మరి దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవుని సన్నిధిలో పిల్లలు పెరగాలి. మేము దేవుని సన్నిధిలోనే ఉన్నామండి. మా ఇంటి ప్రక్కనే మందిరం ఉండేది, మేము పడుకోవటం, చదువుకోవటం అంతా దేవుని మందిరంలోనే. తెలుసా మీకు? ఒకప్పుడు మా ఇల్లు ప్రక్కనే దేవుని మందిరం ఉండేది. వాస్తవానికి మేము చదువుకోవడం కూడా ఎక్కడ? అంతా దేవుని మందిరంలోనే. మేము చదువుకున్నది అంతా దేవుని మందిరంలోనే. ఇంకా మేము గడిపినటువంటి సమయం అంతా కూడా ఇంట్లో కాదు, దేవుని మందిరంలోనే. మాతో పాటు అనేక మంది బిడ్డలు, యవనస్తులైనటువంటి బిడ్డలు చదువుకోవడానికి కూడా దేవుని మందిరంలోకి వచ్చారు. వాళ్ళు మాతో పాటు మేము చదువుకుని ఉంటే మా పిల్లల్ని కూడా పంపిస్తామండి. రాత్రంతా కూడా వీళ్ళు కూడా చదువుతారు. ఒకవేళ నిద్ర వచ్చినప్పుడు మందిరంలోనే పడుకుంటారు. మందిరంలోనే పడుకున్నాం మేము. కాబట్టి దేవుడు మనల్ని వాడుకోవట్లేదా? దేవుడు నన్ను ఆశీర్వదించలేదా? దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదా? దేవుని మందిరంలో సమయాన్ని గడిపేటువంటి వారు దీవించబడతారు. దేవుని మందిరంలో నిజంగా వారి యొక్క సమయాన్ని గడిపేటువంటి వారు దీవించబడతారు. సమూయేలు దేవుని మందిరంలో చిన్ననాటి నుంచి ఉన్నాడు. అందులో బట్టి సమూయేలు ఏమయ్యాడు? ప్రవక్త అయిపోయాడు. ప్రవక్త అంటే ఇలాంటి ప్రవక్త కాదు, రాజుల్ని అభిషేకించేటువంటి ప్రవచన అభిషేకం. దేశానికే దీవెనకరంగా ఉండేటువంటి ఆ గొప్ప ప్రవచన అభిషేకము ఎవరు పొందుకున్నారు? కారణం ఏంటి? తన తల్లి దేవుని సన్నిధికి వచ్చి ఏం చేసింది? ప్రతిష్ఠ చేసుకుంది, ప్రార్థన చేసింది. తన కుమారుని కూడా ఎక్కడ వదిలిపెట్టింది? అప్పుడు నా ప్రీతి వచ్చినాకమ్మా, దేవుని హస్తము సాహస కార్యాలు ఏం చేస్తుంది. ఆ తర్వాత యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం అందరికీ తెలుసు. 59వ అధ్యాయం 1వ వచనం, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన నేరకున్నట్లు ఆయన చెవులు. నిన్ను రక్షించడానికి యెహోవా హస్తం ఏమవ్వలేదు. హిస్ హ్యాండ్స్ వర్ నాట్ షార్ట్ టు సేవ్ యూ. ఆయన చేతులు కొరచ కాలేదు, చిన్నవి కాదు. ఏసే చేతులు చాలా పెద్దవి. అక్కడి నుంచి కెన్ స్ట్రెచ్ అవుట్ హిజ్ హార్మ్స్ అండ్ కెన్ సేవ్ యూ. పరలోక రాజ్యం నుంచి ఆయన చేతులు చాపగలిగినటువంటి వాడు ఆయన.
ప్రైజ్ ది లార్డ్. సాతాన కబంధ హస్తకాలలో బంధించబడిన మనల్ని విడుదల చేయడానికి ఆయన చేతులు ఏంటి? బలమైనటువంటి చేతుల్లో. నీ జీవితంలో ఆయనకు అద్భుత కార్యాలు జరిగించడానికి ఆయన చేతులు బలమైన చేతులు, ఆయన చేతులు పొడవైనటువంటి చేతులు, ఆయన చేతులు శక్తివంతమైనటువంటి చేతులు, కార్యాలు చేయడానికి సమర్థత కలిగినటువంటి చేతులు అవి. ఈ సంవత్సర కాలంలో దేవదేవుడు మీ జీవితంలో అట్టి కార్యాలు జరిగించును గాక. ఏదైతే మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే ప్రభు సన్నిధిలో గోజాడుతున్నారో, బలమైన కార్యాలు నా జీవితంలో జరగాలని ఆశిస్తున్నారో, దేవుని హస్తకృత్యములు, హస్తకార్యాలు మీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించునుగాక. ఈరోజు దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే, ప్రభువా నీ హస్తం నాకు తోడుగా ఉంచు అని ప్రభు సన్నిధిలో అడిగితే, దేవుని హస్తం మనతో ఉంటే, దేవుని హస్తపు నీడలో మనం ఉంటే, మనం ఎటువంటి కార్యాలు పొందుకుంటామని దేవుని వాక్యం చెబుతుంది అని ఆలోచన చేస్తే, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే దేవుడే మనకు తోడుగా ఉంటాడు. ఆమెన్. దేవుని హస్తము తోడుగా ఉందంటే దేవుడే మనకు తోడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఇలాగు ప్రమాణం చేస్తున్నాడు. గాడ్ మేడ్ ఏ ప్రామిస్ టు ఆల్ ఆఫ్ us. నిశ్చయంగా ఇకను నీ ధాన్యమును అమ్మ ఇందాక చదువుతున్నారు మీరు, అది తన దక్షిణ హస్తము తోడనియు తన బాహుబలము తోడని. చూడండి, తన దక్షిణ హస్తం నీకు తోడని, తన బాహుబలము తోడని అంటే అర్థం ఏంటి? ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది అంటే దేవుని హస్తాన్ని ఎవరైతే కోరుకుంటారో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యాకి దేవాదేవుడు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఏలియాకి దేవుని హస్తం తోడుగా ఉంది, తద్వారా అతను బలపరచబడ్డాడు. ఎజ్రాకి దేవుని హస్తం ఏమైంది? తోడుగా ఉంది. యోసేపుకు దేవుని హస్తము తోడుగా ఉంది. ఈరోజు కూడా దేవుని హస్తం నీకు, నీ బిడ్డలకు తోడుగా ఉండును గాక. నీ సంతానాలకు దేవుని యొక్క హస్తం తోడుగా ఉండును గాక. రెండోదిగా, దేవుని హస్తం మనతో ఉంటే దేవుని హస్తం మనల్ని కప్పేటువంటిది. ప్రైజ్ గాడ్. రాత్రి ఎంతమంది దుప్పటి కప్పుకున్నారు? కప్పుకోలేదా? ఏసీ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏం కప్పుకోవాలి? దుప్పటి కప్పుకోవాలి. చలికాలం ఏం కప్పుకోవాలి? దుప్పటి ఏమిస్తుంది మనకి? దుప్పటి ఏమిస్తుంది? రక్షణ ఇస్తుంది, లేకపోతే చెమటిస్తుందా? ఎండాకాలంలో దుప్పటి కప్పుకుంటే మనకి ఏం పడతాయి? చెమటలు. కానీ శీతాకాలం వెచ్చదనాన్ని, ఆదరణను, మాటలు చెప్పాలంటే మనకేమిస్తుంది? రక్షణ ఇస్తుంది. చలి నుంచి రక్షణ ఇస్తుంది, దోమల నుంచి రక్షణ ఇస్తుంది. అందులో ఇప్పుడు దేవుని హస్తం కూడా మనల్ని కప్పేటువంటిది. కోడి తన పిల్లలను ఏ విధంగా కప్పి రక్షిస్తుందో దేవుడు కూడా అపవాది నుంచి, దురాత్మ శక్తుల సమూహం నుంచి, సో మనుషులు కీడు తలపెట్టేటువంటి ఆ కీడుల నుంచి, మనిషి యొక్క నోటి మాటల ద్వారా కలిగేటువంటి నొప్పి నుంచి, ఇంకో మాటలు చెప్పాలంటే కీడుల నుంచి. మనకి కీడులు, సాతానుగా ఎటువంటి కీడులు మన మీద ప్రయోగిస్తుంటే మనకు తెలియదు, కానీ దేవుని హస్తం మనల్ని ఏం చేస్తుంది? కప్పుతుంది.